ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామికి పెరుగన్నం మట్టి కుండలో ఎందుకు పెడతారో మీకు తెలుసా? తిరుమలలో చుట్టుప్రక్కల ప్రాంతానికి రాజు అయిన తొండమాన్ చక్రవర్తి రోజు స్వామివారికి బంగారు పుష్పాలతో పూజించేవాడు. ఒకసారి వారి దగ్గర మట్టి పాత్రలు మరియు మట్టి పువ్వులతో ఉండడం చూసి దాని వెనుకున్న కథ ఏమిటి అని కనుక్కుంటాడు. అలిపిరి దగ్గరలో ఉండే భీమన్న అనే ఒక కుమ్మరివాడు రోజు స్వామివారికి అవసరమైన మట్టి పువ్వులు మరియు మట్టి పాత్రలు తయారు చేసి అవి తానే స్వయంగా రోజు కొండ మీదకు తీసుకువెళ్ళి స్వామివారికి ఇద్దామని అనుకుంటాడు. కానీ మరుసటి రోజుకి అవసరమైన పాత్రలు చేయాలి కాబట్టి వేరే వాళ్ళ చేత పంపించేవాడు. అయితే ఒకసారి స్వయంగా వెంకటేశ్వర స్వామి భీమన్న వాకిట్లో ప్రత్యక్షమై, నాకు ఎంతో ఆకలిస్తుంది, ఏమన్నా తినడానికి పెట్టు అని అడుగుతాడు. స్వామివారిని చూసిన పరవశంలో భీమన్న తాను మట్టి కుండలో తింటున్న పెరుగన్నాన్ని స్వామివారికి సమర్పిస్తాడు. ఆ పెరుగన్నాన్ని ఎంతో ఇష్టంగా స్వామివారి స్వీకరిస్తారు. ఇక అప్పటి నుంచి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెరుగన్నం ఒక మట్టె కుండలో పెడుతున్నారు. అందరూ ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఇలాంటి భక్తి వీడియోస్ నా ఛానల్లో ఎన్నో పెట్టానండి, వెళ్ళి నా ఛానల్ని చూడండి. థ్యాంక్ యూ.